హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వచ్చేసి ఏంటి అంటే ప్రెసెంట్ యూట్యూబ్లో ట్రెండింగ్ ఉన్న కంటెంట్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ యొక్క సిమ్ గురించి. ఓకేనా? అయితే ఈ రోజు ఏంటంటే ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ సిమ్ యొక్క ప్లాన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి, రీఛార్జ్ ప్లాన్స్ అని చెప్పేసి ఈ రోజు ఈ వీడియోలో లైవ్ ప్రూఫ్లు అయితే చూద్దాం. ఓకేనా? సో రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాకే మా ఫ్రెండ్ అయితే సిమ్ తీసుకున్నాడు. సో వాడి యొక్క నంబర్ అనేది మనం ఫోన్పేలో ఎంటర్ చేసి ప్రతి ఒక్క రీఛార్జ్ ప్లాన్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ప్రైస్ ఎంత ఉంది, వ్యాలిడిటీ ఎంత ఉంది అని చెప్పేసి ప్రతిదీ అయితే క్లారిటీ చెక్ చేద్దాం. అండ్ అంతేకాకుండా రీసెంట్గా ఒక వీడియో చేశాను బిఎస్ఎన్ఎల్ సంబంధించింది. అంటే తీసుకోవాలా వద్దా అని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు, నేను బిఎస్ఎన్ఎల్ నంబర్ అనేది ఎంటర్ చేశాను ఫోన్పేలో. సో దాని యొక్క బిఎస్ఎన్ఎల్ యొక్క లోగో కూడా మీరైతే క్లారిటీ అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు ఫ్రెండ్స్ మనం రీఛార్జ్ యొక్క ప్లాన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కటి అయితే డీటెయిల్గా అయితే చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి 107 రూపీస్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే 3 GB అండ్ వ్యాలిడిటీ వచ్చేసి 35 days. ఓకేనా? ఈ 3 GB వచ్చేసి పర్ డే అయితే కాదు, ఓవరాల్గా 35 daysకి మనకు ఓన్లీ 3 GB మాత్రమే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఇది వచ్చేసి 107 రూపీస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 147 రూపీస్ అయితే ఉంది. ఇది వచ్చేసి 30 days అండ్ ఓవరాల్గా మన డేటా వచ్చేసి 10 GB అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇది ఏంటంటే కామన్గా అన్లిమిటెడ్ కాల్స్ అయితే మ్యాండేటరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి 153 రూపీస్ అయితే ఉంది. ఇది వచ్చేసి 26 GB అండ్ 26 days. ఓకేనా? ఇది ఓవరాల్గా మీకు ఏంటంటే పర్ డే 1 GB అన్నట్టుగా అయితే రాదు. ఎందుకంటే చాలామంది 1 GB అయిపోయిన తర్వాత నెట్ అనేది ఆగిపోతుంది. బట్ ఆ విధంగా కాకుండా వీళ్ళు ఏం చేశారంటే 26 GB అనేది ఒకేసారి ఇవ్వడం అయితే జరిగింది. మీరు 1 డేలోనే కంప్లీట్ చేసుకుంటా అంటే కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు అప్పటి వరకు డైలీ 1 GB యూజ్ చేసుకోవాలనుకున్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అన్లిమిటెడ్ కాల్స్ మాత్రం ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 298 రూపీస్తోనే ఉంది. సో అన్లిమిటెడ్ అని చెప్పేసి 1 GB పర్ డే అని ఇచ్చారు. అండ్ 52 days. ఓకేనా? సో 298కి మనకు 52 days అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ప్లాన్స్ని ప్రెజెంట్ మీరు యూజ్ చేసిన ఏదైతే సిమ్ ఉందో నెట్వర్క్, దాని యొక్క ప్లాన్స్ అనేది కంపేర్ చేసుకుని అయితే చూసుకోండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి 347 రూపీస్ అయితే ఉంది. ఇది వచ్చేసి అన్లిమిటెడ్ 2 GB పర్ డే ఉంది. ఇది వచ్చేసి 54 days. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే 197 రూపీస్ ఉంది. ఇది వచ్చేసి 2 GB పర్ డే అండ్ ఇది వచ్చేసి ఏంటంటే 70 days వ్యాలిడిటీ. అండ్ ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, అదేంటి అంటే అన్న ఇక్కడ పైన 347 రూపీస్ ఉంది, 54 days. మరి ఇక్కడ 197 రూపీస్ ఉంది, 70 days ఏందన్న నాకు అర్థం కావట్లేదు రీఛార్జ్ అని చెప్పేసి కూడా చాలా మందికి అయితే ఉంటుంది. ఓకేనా? బట్ ఇక్కడ క్లారిటీ చూడండి, ఇక్కడ చూడొచ్చు ట్రూలీ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఫర్ 15 days ప్లస్ అన్లిమిటెడ్ డాటా స్పీడ్ రెడ్యూస్ టు 40 kbps ఆఫ్టర్ 2 GB పర్ డే ఫర్ 15 days. అంటే ఏదైతే రీఛార్జ్ చేసుకున్నారో అనుకోండి, మీకు వ్యాలిడిటీ అంటే మీకు ఇన్కమింగ్ కాల్స్ రావడం పోవడం అనేది 70 days వరకు వర్క్ అవుతుంది. ఓకేనా? బట్ 2 GB డేటా పర్ డే అని చెప్పేసి ఉంది కదా, అండ్ అన్లిమిటెడ్ కాల్స్ అని ఉంది కదా, అది ఓన్లీ 15 days వరకు మాత్రమే. ఓకేనా? సో దయచేసి మీరు రీఛార్జ్ చేసుకునేటప్పుడు ప్లాన్ చూసుకోండి, వ్యాలిడిటీ చూసుకోండి, అండ్ కింద ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా చూడండి. ఎందుకంటే పైన 3 హైలైట్ ఉన్నాయని చెప్పేసి ఇవే తీసుకొని కన్ఫర్మేషన్ అయితే కాదు, కింద ఉన్న డీటెయిల్స్ని కూడా మీరు క్లారిటీగా అయితే ప్రతిసారి అయితే చెక్ చేసుకోవాల్సిందే. ఓకేనా? ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 99 రూపీస్ ఫర్ 17 days అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా దీంట్లో డేటా కానీ అవి ఏవి కూడా ప్రొవైడ్ చేయలేరు, జస్ట్ కాల్స్కి మాత్రమే. అంటే ఇంట్లో ఎవరన్నా ఓన్లీ కీప్యాడ్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలాంటి ప్లాన్స్ అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? ఓన్లీ టాక్ టైం కావాలనుకుంటే మీరైతే 10 రూపీస్ అయితే వేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి బెస్ట్ సెల్లర్ అంట, అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వచ్చేసి ఈ యొక్క రీఛార్జ్ వేసుకుంటున్నారని చెప్పి చెప్తుంది. అది వచ్చేసి 118 రూపీస్ 10 GB అండ్ 20 days. ఓకేనా? సో ఇది వచ్చేసి అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్. దాని యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కింద కూడా చూడండి. ఒకవేళ అన్లిమిటెడ్ అయ్యి ఉంటే కింద మీకు 15 days 21 days అట్లా ఏం మెన్షన్ చేయరు, డైరెక్ట్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అని చెప్పేసి ఇచ్చేస్తారు. ఓకేనా? మీకు 15 days 20 days ఉంది అంటే ఒకసారి డీటెయిల్గా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అర్థం. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 187 రూపీస్ 1.5 GB 28 days. ఈ టాక్ టైమ్స్ మనకి ఏం అవసరం లేదు. సో ఇవైతే గైస్ మీరైతే ఒకసారి క్లారిటీ అయితే చూడండి. 397 150 days 485 రూపీస్ ఉంది. 1.5 GB పర్ డే 82 days అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి 399 అన్లిమిటెడ్ 1 GB పర్ డే 70 days. ఇది వచ్చేసి కంప్లీట్గా అన్లిమిటెడ్. ఓకేనా? దీనికి ఏం లిమిటేషన్స్ అయితే లేవు, 1 week 20 days 15 days అని చెప్పేసి. ఓకేనా? లాస్ట్లో చూసుకుంటే 319 రూపీస్కి ఉంది, 10 GB అండ్ 65 days. ఓకేనా? ఇది వచ్చేసి ఏంటంటే రెగ్యులర్గా మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ వేసుకునే ప్లాన్స్ ఇవి. అండ్ పాపులర్లో చూసుకుంటే మీకు సేమ్ అందులో ఉండే కొన్ని ప్లాన్స్ అయితే ఇందులో ఉంటాయి.
సో దీంట్లో నేను మోస్ట్లీ వచ్చేసి ఏంటంటే ఎక్కువ డేస్ ఉన్నదైతే చూద్దాము. ఇక 599 ఉంది, 3 GB పర్ డే అండ్ 84 డేస్కి అవుతుంది. అండ్ ఇది వచ్చేసి 997 2 GB పర్ డే 160 డేస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇవి వచ్చేసి కింద రెండు ఇయర్లీ ప్లాన్స్, ఓకేనా. సో 1399 ఉంది, 600 GB వస్తుంది, మీకు 365 డేస్ అయితే రావడం అయితే జరుగుతుంది, ఓకేనా. సో దీనికైతే లిమిటేషన్ అయితే ఏం లేదు. అండ్ ఇదేంటంటే హై స్పీడ్ డేటా వస్తుంది అంట దీనికైతే మనకు. సో ఈ 1 ఇయర్ ప్లాన్ వేసుకుంటే. అండ్ కింద వచ్చేసి 2399 ఉంది, 2 GB పర్ డే 395 డేస్, ఓకేనా. ఇది ఇయర్లీ కాదు, ఇంక ఎక్స్ట్రా 30 డేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇదేంటంటే అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్లిమిటెడ్ డేటా అండ్ విత్ హై స్పీడ్. అండ్ 2 GB కంప్లీట్ అయిపోయిన తర్వాత డేటా స్పీడ్ అనేది డౌన్ అవుతుంది, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ డేటా ప్యాక్స్ ఇవి, మీరు వేసుకోవాలని కూడా వేసుకోవచ్చు. 16కి 2 GB ఉంది, అది 1 డే వ్యాలిడిటీ ఉంటుంది. 73 వచ్చేసి 30 డేస్ అండ్ 98 వచ్చేసి 2 GB పర్ డే 18 డేస్ అంట. ఇది ఓన్లీ డేటా ప్లాన్స్ మాత్రమే, దీంట్లో కాల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు, ఓకేనా. సో 151కి 40 GB, 198కి 2 GB పర్ డే అండ్ 251కి 70 GB, ఓకేనా. అండ్ ఇయర్లీ ప్లాన్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో చూడొచ్చు. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొకటి ఉంది, పైన వచ్చేసి 1999కి మీకు 600 GB వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 1198కి 36 GB వస్తుంది, ఇది కూడా 365 డేస్, ఓకేనా. దానికి దీనికి మీకు ఓన్లీ డేటాలో మాత్రమే చేంజ్ అయితే ఉంది, ఓకేనా. అండ్ స్పీడ్ కూడా చేంజ్ ఉంటుంది. ఒకసారి కింద ఉన్న డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా చెక్ చేసుకుంటే ఇట్స్ బెటర్. అండ్ స్పెషల్ రీఛార్జ్ వచ్చేసి కూడా సో అన్నీ కూడా సేమ్ ఉంటాయి, ఇందులో కొన్ని ఒక 1 or 2 థింగ్స్ మాత్రమే చేంజ్ అవుతూ ఉంటాయి. సో ఒకసారి మీరైతే నేను మెల్లగా స్క్రోల్ చేస్తాను. సో మీకు ఏదైనా అవసరం ఉంటే ఒకసారి పాస్ చేసుకుని అయితే మీరైతే క్లారిటీ అయితే చెక్ చేసుకోండి. నేను మిగతా ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్గా అయితే చూద్దాం, ఓకేనా. సో వచ్చేసి 186 ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ది వరకు 28 డేసే ఉన్నాయి. 185 వచ్చేసి 1 GB 28 డేస్, 186 1 GB పర్ డే 28 డేస్ అలా అయితే ఉన్నాయి. సో 201 98 డేస్. సో మోస్ట్ ఆఫ్ ది వరకు అందరూ అన్లిమిటెడ్ వేసుకుంటారు. ఓన్లీ రేర్ కేసెస్లో మాత్రమే ఇంట్లో ఎవరికైనా వైఫై ఉన్నప్పుడు ఇలాంటి ప్లాన్స్ అయితే వేసుకుంటారు, ఓకేనా. సో చూడొచ్చు 498కి మీకు 99కి ఏంటంటే 75 డేస్ 2 GB పర్ డే, 599కి 3 GB పర్ డే 84 డేస్, 666కి ఏమో 2 GB పర్ డే 105 డేస్. ఇందులో ఏంటంటే ఆల్ ఓవర్ 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ అన్నట్టు కాదు, మీకు 105 డేస్, 1 ఇయర్, 150 డేస్, 170 డేస్ ఇలా ప్రతి ఒక్కటి ఉంది. అకార్డింగ్ టు మీ సిచ్యువేషన్ బట్టి మీరు చేసుకోవచ్చు. ఎవరన్నా ఒక షిఫ్ట్ అయ్యారు అనుకోండి బిఎస్ఎన్ఎల్కి, మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో 28 డేస్ మాత్రమే వేసుకొని చూడండి. నెట్ కానీ కాల్స్ కానీ ప్రతిదీ మీకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే తర్వాత మీరు 3 మంత్స్ కానీ 1 ఇయర్ ప్లాన్స్కి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్, ఓకేనా. ఎందుకంటే ఒకటేసారి వేసుకుంటే నెట్వర్క్ అనేది పర్ఫెక్ట్గా రాలేదని చెప్పేసి అనుకున్నారు అనుకోండి, తర్వాత ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇవే ఓవరాల్గా ఇది వచ్చేసి 1499 24 GB 336 డేస్, ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇవే ఉన్నాయి, అయిపోయినాయి, ఇంత అంతకుమించి అయితే ఏం లేవు. ఫుల్ టైటమ్ వచ్చేసి ఏంటి అంటే ఇవే ఉన్నాయి, ఓన్లీ టోటల్గా 6 ఉన్నాయి అనుకుంటా, 6 ఉన్నాయి. ఒకసారి అయితే నేను పాస్ చేసుకొని అయితే చెక్ చేసుకోండి. అండ్ టాప్అప్ వచ్చేసి కూడా ఇవే, ఓన్లీ దీంట్లో మీకు బ్యాలెన్స్ మాత్రమే వస్తుంది. అండ్ ఓన్లీ 2G డేటా కావాలంటే ఇది. సో 2G డేటా ఇప్పుడు ఎవరు వాడుతున్నారు, ఎవరు వాడరు. నెక్స్ట్ వచ్చేసి రోమింగ్. సో రోమింగ్ కూడా చాలా మందికి అయితే ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే ఎవరన్నా వేరే వేరే లొకేషన్స్కి వెళ్ళినప్పుడు రోమింగ్ అనేది చాలా మంది యూజ్ చేస్తారు. 57కి 30 డేస్ వస్తుంది వ్యాలిడిటీ, 279కి 28 డేస్. బట్ దీంట్లో ఏంటంటే కొంచెం డేటా వస్తుంది, కొన్ని అవుట్ గోయింగ్ కాల్ చేసుకోవచ్చు అండ్ కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో మీకు ఎంతైతే క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి 511 ఉంది, 659 ఉంది, వ్యాలిడిటీ 1 డే. అంటే ఎస్టీవీ ఫర్ ప్రీపేర్ ఇంటర్నేషనల్ రోమింగ్ 20 minutes మొబైల్ అంట. అంటే ఎవరన్నా వేరే వేరే డిఫరెంట్ కంట్రీస్కి మీరు డైరెక్ట్గా వాట్సాప్ కాల్ కాకుండా దీని నుంచి కాల్ చేయాలనుకుంటే సో 1 డే వ్యాలిడిటీ, అకార్డింగ్ టు ఎమర్జెన్సీ కేసులో యూజ్ చేసుకోవాలి. సో ఇది మనకు పెద్దగా ఏం అవసరం ఉండదు, జస్ట్ మీకు చూపించాలని చెప్పి చూపిస్తున్నా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరైతే ఈ విధంగా వీడియో పాస్ చేసుకుని అయితే చెక్ చేసుకోండి, ఓకేనా. సో ఇవే అనుకుంటా ఓవరాల్గా వచ్చేసి. దీంట్లో హైయెస్ట్ ప్రైస్ నేను ఓవరాల్గా ఈ యొక్క రీఛార్జ్ దాంట్లో చూసిన ఏంటంటే 4865 అంట, ఓన్లీ ఫర్ రోమింగ్ మాత్రమే ఉంది. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు మనకు అన్లిమిటెడ్ ప్లాన్ చూసుకుంటే 1999 అయితే ఉండడం జరిగింది హైయెస్ట్ ప్లాన్ వచ్చేసి. సో అకార్డింగ్ టు మీ కంఫర్ట్ బట్టి మీరైతే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే డెఫినెట్గా వీడియో అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెట్వర్క్ సంబంధించింది కింద కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ గైస్ మీ దగ్గర కనుక సిమ్ ఉండి ఆల్రెడీ మీరు యూజ్ చేసినట్లయితే మీ లొకేషన్ అండ్ అంతేకాకుండా నెట్వర్క్ అనేది ఏ విధంగా స్పీడ్ ఉందో డెఫినెట్గా కింద కామెంట్ చేస్తే వేరే వ్యూవర్స్కి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా.